వ్యూవర్స్, ఇవాళ మనతోని కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ చావా కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం అండి, నా పేరు చావా కిరణ్. సార్, ఇప్పుడు మీరు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కదా, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కదా, అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది? వ్యవసాయం అనేది రైతే రాజు. వ్యవసాయం అనేది ఒక వెన్నుముక. మన భారతదేశానికే వ్యవసాయం అనేది రైతు అనేవాడే, అన్నం పెట్టేవాడే రైతు. ఆ రైతు పరిస్థితి ఎలా ఉందంటే, వాస్తవ పరిస్థితులు ఆలోచించి మనం రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి రైతు పరంగా చెప్పాలంటే నిజంగా వాస్తవంగా రైతుకు చాలా కష్టకాలాలే ఉన్నాయి. ఎందుకంటే పండించిన పంటకి రేటు లేకపోవటం, అలాగే ఈ ప్రభుత్వాలు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో అసలు ఆల్రెడీ కొన్ని ఏరియాలో వడ్లు అయిపోయే పరిస్థితి వచ్చినా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేక నిన్న మొన్న ఓపెన్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి ఒకటైతే, రెండవది మన మొక్కజొన్నలు వచ్చి ఇప్పుడు నెల అవుతుంది. మొక్కజొన్న పంట మన దగ్గర బాగా ఉధృతంగా పండిస్తారు. అది పత్తి వేసి పత్తి చేలు పంట బాగోలేక పత్తి సరైన దిగుబడి రాక రైతులు మళ్ళీ మొక్కజొన్న వేసుకొని మొక్కజొన్న పండించుకునే పరిస్థితులు, మొక్కజొన్న పంట వేసి ఆ మొక్కజొన్న కూడా నిన్న మొన్న అకాల వర్షాలకు అదే వాళ్ళ ముందు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఉంటుంటే ఇవాళ ఒక్క మొక్కజొన్న గింజ ఆగమయ్యే పరిస్థితి లేకపోయింది. కానీ చాలా చోట్ల కళ్ళాల్లో ఈరోజు మొక్కజొన్న పరిస్థితి ఎట్లా ఉందంటే, కళ్ళాల్లో మొక్కజొన్నలు ఆగమైపోయినాయి. రైతులకి ఏదైతే ఈ మన మార్చి ఏప్రిల్ మే నెలలో వచ్చే అకాల వర్షాలకు ఆలోచనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని అందించి కొనుగోలు కేంద్రాలు ముందుగా స్టార్ట్ చేసుకొని అక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గర కావాల్సిన ఏదైతే మన దీనికి సంబంధించి పట్టాలు కానీ అక్కడ మొత్తం కూడా అంటే కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని అందించుకొని రెడీగా తొందరగా పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి రైతులకు రాదు. చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, కొనుగోలు కేంద్రాల్లో ఒక 4-5 రోజులు ముందు ఓపెన్ చేయడం వల్ల నష్టమేమి రాదు మనకి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది అక్కడ మ్యాన్ పవర్ ఏముండదు. పంట ఏదైతే కళాసులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళకి అక్కడ చేస్తేనే దానికి రెమ్యునరేషన్ ఇస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక 4-5 రోజులు ముందు ఓపెన్ చేయడం వల్ల నష్టం రాదు. మొన్న ఒక దగ్గర ఎగ్జాంపుల్గా ముఠాపురం దగ్గర ఈరోజు అక్కడ 2-3 రోజులు వర్షాలు ఉన్నాయట, కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు చెప్తున్నారు. ఎంత దారుణం! కొనుగోలు కేంద్రాలు ముందే స్టార్ట్ చేసి ఆ రైతులకు పంటనంతా తీసుకొని దాన్ని పంపించేస్తే రైతులకి నష్టపోయే పరిస్థితి ఉండదు కదా. అదే కొనుగోలు కేంద్రాల్లో తడిచిపోయే పరిస్థితి ఏం చేయాలి? ఆ రోజు సరే ఈ ఏరియాలో వర్షం రాబోబట్టి రైతులకు నష్టం జరగదు. అదే ఇప్పుడు మొన్న వేంసూరు ఏరియాలో వర్షం కురిసి చాలామంది వడ్లు కళ్ళాల్లో ఉన్నాయి, బోనకల్ ఏరియాలో మొక్కజొన్నలు కళ్ళాల్లో ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకునేది ఒకటే, కేంద్రం నుంచి కావాల్సిన సబ్సిడీలు ఇస్తూ మీకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మీకు మద్దతు ధరను తెలియజేస్తూ మీకు ఏదైతే కళ్ళాలలో కావాల్సిన పంటకు సంబంధించిన డబ్బలం, పురుకోస, కోనసంచి, కాటాకూలు దగ్గర నుంచి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం. మీరు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు కాబట్టి అదేదో మీకు కూడా ఇక్కడ కమిషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం దీన్ని చేసినందుకు. కాబట్టి కొంచెం ముందుగా మేలుకొని చేస్తుంటే రైతులు నష్టం జరగదని నా అభిప్రాయం. ఓకే అండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అంటారు, మరి కేంద్ర ప్రభుత్వం ఎలా దీనికి సపోర్ట్ చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం అనేది అంటే ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో? కేంద్ర ప్రభుత్వం ఒడ్ల కొనుగోలు కేంద్రాలకు సంబంధించింది, ఐకేపీ నుంచి కొనుగోలు కేంద్రాలు ఇచ్చింది. అలాగే ఏదైతే సొసైటీ మన డిసివి సొసైటీల నుంచి ఇచ్చింది. మన దగ్గర ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినవి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవంతా తయారు చేసి ఇస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొని మళ్ళీ మనకి. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేంద్ర ప్రభుత్వంలో రైతులకి సంబంధించి ఎన్ని పథకాలు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆదుకుంటుంది రైతులని? కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి 6,000 రూపాయలు, 2,000 రూపాయలు చేస్తుంది, 6,000 రూపాయలు ఇస్తుంది. టెన్షన్గా టైం టు టైం పడుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన పథకం కంటే చాలా బెస్ట్గా ఉంది. అలాగే యూరియా సంబంధించి ఇవాళ మనకి ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా, ఎరువుల సబ్సిడీని ఇస్తూ ఎరువుల కొరత లేకుండా చేస్తుంది. అట్లే అటల్జీ పెన్షన్ యోజన కింద ఇప్పుడు మనకి ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు పెన్షన్ పరిస్థితుంది. కానీ మనం కూడా ఏదైతే రైతు రిటైర్మెంట్ అంటే వ్యవసాయం ఒక 60 సంవత్సరాలు చేయలేని పరిస్థితిలో ఉంటే ముందు నుంచి అటల్జీ పెన్షన్ బీమా ఒకటి పెట్టింది. అలాగే ఇంకా మనకి రైతులకు సంబంధించిన ఏదైనా ఇప్పుడు మనకు లోన్స్ ఉన్నాయి, రకరకాల పాడి వ్యవస్థకి లోను, పౌల్ట్రీ వ్యవస్థకు లోను, షీప్ ఫార్మ్స్కు లోను, మన ఈ ఫిక్స్ ఫార్మ్స్కు లోను, ప్రతిదీ కూడా అనుసంధానంగా 20 నుంచి 1 లక్ష నుంచి మొదలు పెడితే 50 లక్షల వరకు స్కీమ్ ఉన్నాయి. అంటే ఈ పిఎంఈజీపీ ద్వారా NLC నేషనల్ లైవ్
లైవ్ స్టాక్ మిషన్ కింద ₹1,00,00,000 వరకు స్కీమ్ ఉంది. ₹1,00,00,000 స్కీమ్ లో 50% సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ఏదైతే ఈ మన PMGPS లోన్ ద్వారా కనీసం 30% 35% సబ్సిడీ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఎవరినో పట్టుకొని బ్యాంకు పోవాల్సిన పరిస్థితి. ప్రతిరోజు మనం చూస్తున్నాం టీవీల్లో కానీ ఎక్కడైనా మీ మీడియా ద్వారా కానీ ఎక్కడైనా సరే మీరు వెళ్ళండి, బ్యాంకులు కలవండి, ముద్ర లోన్ తీసుకోండి. ఇవాళ 10,000 నుంచి మొదలు పెడితే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా ముద్ర లోన్ ఎవరికి షూరిటీ లేదు. విశ్వకర్మ యోజన దాని నుంచి కానీ ఇటు మన ఏదైనా లోను యువతకి సంబంధించి ఎలాంటి లోనైనా 1,000 రకాల పథకాలతోని 1000 రకాల స్కీములకి షాప్స్ కావచ్చు, స్టూడియోస్ కావచ్చు, ప్రతిదీ యువతని నిరుద్యోగం అనేది యువత స్వతహాగా వాళ్ళ మీద వాళ్ళు బాగుపడటం కోసం అన్ని రకాలు కూడా చేసే పరిస్థితి అవపడుతుంది. అయితే ఇప్పుడు మీరు ఇన్ని పథకాలు చెప్తున్నారు కదా, ఇది ప్రజలకు తెలుస్తుందండి? తెలవబట్టే అండి ఈరోజు ప్రజలకు తెలవబట్టే మన చుట్టుపక్కల కూడా అంటే మనకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మొత్తగూడెం కావచ్చు, చిమ్మపూడి ఏరియాలో చూస్తే కూడా డైరీ ఫామ్లు కానీ కోళ్ళ ఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా రైతులకు అవేర్నెస్ ఉంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రకరకాలుగా ఎంప్లాయ్మెంట్స్లో వాళ్ళ బ్యాంకుల ద్వారా కూడా ఇగో మీకు ఈ పథకాలు ఉన్నాయి, ఈ స్కీమ్లోనే మీరు పనిచేయండి, తీసుకోండి, మీకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక వ్యక్తిని తీసుకుపోయి రికమెండ్ చేసి ఆ వ్యక్తి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంకొక ఆయన షూరిటీ పెట్టే పరిస్థితి వాళ్ళ అలా లేదు. నీకు కొద్ది గొప్ప ల్యాండ్ ఉన్నాను, అగ్రిమెంట్ నీకు దాన్ని షూరిటీ చేయించుకున్నా, అగ్రిమెంట్ చేయించుకుని ఏ విధంగా నేను లోన్ ఇచ్చే పరిస్థితి ఒకటి నీ స్థాయిని బట్టి నీ పరిస్థితిని బట్టి నీకు లోన్ ఇచ్చే పరిస్థితి ఒకటి కేంద్ర ప్రభుత్వం అనేది యువతకి పేదవారికి ఎన్నో రకాల స్కీములు తీసుకొచ్చి వాటిని లైవ్లో చూపెడుతున్న ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అది. ఓకే, ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఇన్ని స్కీమ్స్ చెప్తున్నారు కదా, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్? తెలంగాణ గవర్నమెంట్లో కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయండి. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఏదైతే నేను చెప్పా కదా PMEGP కానీ ఇలాంటివన్నీ కూడా అవుతున్నాయి. వీటినే వాళ్ళు మార్చుకొని రకరకాలుగా వాళ్ళ సొంత స్కీములాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్నది, కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణం కింద ఏదైతే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది అంటే దానికి 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇచ్చేదేదో వాళ్ళు ఫేర్గా డైరెక్ట్గా చేసి ఇవ్వడానికి పెద్ద కష్టం లేదు. ఆనాడు ఏదైతే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టి ఎంతోమంది కాంట్రాక్టులకి నష్టం జరిగే విధంగా, అలాగే ఆ కాంట్రాక్ట్ 5 లక్షల్లో మేము ఇల్లు కట్టలేమని చెప్పి వాళ్ళు దాన్ని నాసిరకంగా చేసి మనం చూస్తూనే ఉన్నాం. ఇళ్లలోకి మట్టం లేకుండా కింద దానికి బేస్మెంట్ లేకపోవడం వల్ల నీళ్లు పోవటం, పైన కురవటం, పెచ్చెలు లేవటం, అది పోగొట్టి ఇప్పుడు మేము ఇందిరా మిల్లు ఇస్తూ ఉంటారు. ఇందిరా మిల్లు అని ఎట్లా అంటారండి వాటిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. అది ఖచ్చితంగా దాన్ని ఆ పథకం పేరుతో చేసి వారు కనుక కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది ఇవ్వడానికి, ఇల్లు ఇవ్వడానికి. ఇప్పుడు మనం చేసుకోలేకుండా మనం చేయలేకుండా అలవిగాని పథకాలు పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు మాట మాట్లాడటం చాలా దారుణం. ఇది ఇంకొక విషయం, మీరు ఇచ్చే ఇల్లు ఏదో పల్లెటూరులో ఎప్పుడో మన మోదీ గారు మన వాజ్పేయి గారు టైంలో ఇచ్చారు ఇల్లు. తర్వాత లోకల్గా లోకల్ ప్రభుత్వాలు ఏదో కొన్ని ఇల్లు ఇచ్చుకున్నాయి. కానీ ఈరోజు ప్రతిసారి మొత్తుకుంటుంది రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఇస్తున్నాం ఇల్లు, మా కేంద్రం నుంచి ఇంత ఇస్తున్నాం, రాష్ట్రం నుంచి ఇంత ఇవ్వండి. వాళ్ళు సొంతంగా వాళ్ళు కొంచెం వేసుకొని ఇల్లు కట్టుకుంటారని దానికి రకరకాల కొరీలు పెట్టి ఇప్పుడు ఏదో ఇందిరా మిల్లు అనుకుంటే ఒక మండలానికి ఒకటి ఇచ్చారు, ఎంతవరకు స్టార్ట్ కాలేదు. కొన్ని కూసుమంచి మండలానికి మోడల్గా ఇచ్చినా ఇల్లు కట్టలేదట. ఈ వీళ్ళు అంటే వాళ్ళకి సరిపోక వాళ్ళు చేయాలి కదా, వీళ్ళు ఏమంటుంటే పని చేస్తేనే కదా కట్టించుకునేది, వాళ్ళు ఇల్లు వాళ్ళు అన్నీ అందిస్తేనే కదా. ఉస్కాన్ చేయాలంటే ఉస్కాన్ తీయలేరు, ఇసుకని కూడా వాళ్ళు మాఫియాగా వాడుకున్నారు. ఉసుకని ఖమ్మం జిల్లాలో ఒక పెద్ద దందాకి ఇచ్చారట. అలా కాదు కదా, అక్కడ ఆదివాసీలు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వాళ్ళ సొసైటీలుగా ఇచ్చి వాళ్ళు కూడా బాగుపడే విధంగా చేస్తే బాగుంటుంది. కానీ ఇది ఇప్పుడు సేంద్రియ పద్ధతిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అనేసి వింటున్నాం, ఇది నిజమా సార్? సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయమని ఎంకరేజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ పంపించింది. ఏం పంపించిందంటే కొంతమంది రైతులను గ్రామాల్లో ఎంచుకొని వాళ్ళకి కావాలంటే ఒక ఆవును కూడా ఇవ్వమని, ఒక గోవును కూడా ఇవ్వమని. ఎందుకు గోవు కావాలంటే సేంద్రియ వ్యవసాయంలో గోవు చాలా అవసరం. ఆ గోవు సంబంధించిన గోపంచకం కానీ గోమూత్రం కానీ దానికి సంబంధించిన ఎరువు కానీ ఇవన్నీ కూడా ఏదైనా మన పంటలకి మంచి అంటే చీడపీడలు ఆశించిన
కొద్దిగా అంటే ఒకేసారి సేంద్రియ వ్యవసాయం అంటే ఒకేసారి డెవలప్ కాలేదు, ఎందుకంటే ఈ కెమికల్స్ కాదు. ఆ కెమికల్స్ ఏమైతే ఫుడ్తో పాటు మన అందరికీ ఎఫెక్టివ్ పడుతున్న సంగతి ప్రతి వాళ్ళ తెలుసు. ఆర్గానిక్ ఫుడ్కి మామూలు దానికి ఎంత తేడా ఉన్నది. ఇవాళ మందులు కలుషితం అయిపోయినాయి, మొత్తం పురుగు మందులతోనే మొత్తం భూములు కూడా కలుషితం అయిపోయినాయి. దీనికి ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే దానికి సంబంధించిన ఆ భూమి మళ్ళీ మార్చుకొని మళ్ళీ సాయల్లో గ్రోత్ పెరిగి మనకి ఏదైనా మళ్ళీ ఆరోగ్యానికి పునాదులు వేసే ప్రయత్నంగానే మన నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా గోతో ఆధారిత వ్యవసాయం చేయమని, సేంద్రియ వ్యవసాయం చేయమని ప్రోత్సహిస్తూ ఆ సేంద్రియ వ్యవసాయానికి కూడా రేటు కూడా ఇవాళ 10 బస్తాలు పండిస్తే ఇవాళ 7,000 రూపాయల కింటా ఉండే పరిస్థితి ఉంది బియ్యం. అదే ఇవైతే 4,000 రూపాయల కింటా ఉండే పరిస్థితి. అంటే మనకు అలా రేటు కలిసి వస్తుంది. ఆరోగ్యం హాస్పిటల్లో లక్షలు పెట్టే పని లేదు, 100లతో పెంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచనతో చేసింది. గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల రైతులందరం కూడా ఏ రైతు తీసుకున్న 1 ఇయర్ తేడా 2వ సంవత్సరం 3వ సంవత్సరం చాలా డెవలప్ అవుతారు. ఈ పక్కన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర నేలకొండపల్లి మండలంలో చాలామంది రైతులు గో ఆధారిత వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా అంటే రోజు రోజుకి డెవలప్ ఉందని చెప్తున్నారు. వాళ్ళ పంట కూడా ఒక 3-4 సంవత్సరాల తర్వాత సేమ్ పురుగు మందులతో చేస్తే వ్యవసాయం ఏ విధంగా అయితే 30 బస్తాలు 40 బస్తాలు వస్తుందో అదేవిధంగా ఇది కూడా 30 బస్తాలు వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు రైతులు. మీరు కూడా ఒక రైతే కదా, మీరు సాధారణంగా ఏ పంటని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు వేయడానికి? నేను వాస్తవంగా ఇక్కడ మేము పండించే పంటల్లో నేనైతే చెరుకు, మిర్చి, మొక్కజొన్న, వరి, ఈ 4 పంటలు. కానీ మనం ఏమంటున్నాం అంటే అన్ని పంటలు కూడా అందరికీ అన్ని పంటలు పండించడానికి అవకాశాలు కాదు. కానీ అన్ని పంటలు పండించుకోవటం వల్ల మొక్కజొన్న, పెసలు, కందులు ఇవన్నీ కూడా పండించుకోవటం వల్ల రైతులకి ఇవాళ అన్ని రేట్లు వచ్చే పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికి మద్దతు ధర ప్రకటించింది. ఇవాళ పసుపు బోర్డు తీసుకుంటే ఇలా పసుపు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. పసుపు ఇలా 14,000 రూపాయల కింటా ఉంది. 8,000-7,000 అమ్మిన పసుపుని ఇలా 14,000 కింటా కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు పెట్టి ఇవాళ పసుపు రైతుల్ని చాలా గొప్పగా ఆదుకుంటుంది. అలాగే నేను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, గుంటూరు, విజయవాడ ఈ చుట్టుపక్కల అంటే ఇక్కడ వరంగల్ జిల్లా, ఈ 4-5 జిల్లాలలో భారీగా పండించగలిగే పంట ఏదైనా ఉందంటే మిర్చి పంట. మిర్చి రైతులు వాస్తవంగా 1 సంవత్సరం రేటు చూసి 2వ సంవత్సరం ఎక్కువ వేసుకొని వాళ్ళ మందులు కానీ దానికి మిర్చి కంటే కొంచెం కష్టసాధ్యమైన పంట అది. వాస్తవంగా దానికి రైతుకి దానికి కావాల్సింది కూలీలు ఎక్కువ అవసరం ఉంటాయి, మందులు ఎక్కువ కొట్టాలి, ఎరువులు ఎక్కువ వేయాలి. కాబట్టి ఈ స్పైసీ పంట ఇది చాలా అంటే ఎక్స్పోర్ట్ ఉంది, ఇది వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఉంది. మేము కోరుకునేది ఏంటంటే పసుపు బోర్డు లాగానే మిర్చి బోర్డు కూడా వస్తే చాలా ఒక 5 జిల్లాల నుంచి ఒక 5 జిల్లాలు, పెద్ద జిల్లాలు 5 జిల్లాలు, పక్క రాష్ట్రంలో 2 జిల్లాలు, మొత్తం ఒక 7-8 జిల్లాలు సస్యశ్యామలంగా అంటే ఒక రకంగా రైతు ఏదైతే ఈ పంట పండిస్తే భరోసాగా ఇలా పసుపు రైతు భరోసాగా ఉన్నట్టే మిర్చి రైతు కూడా భరోసాగా ఉంటనేది నాకు ఒక చిన్న విన్నపం. కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి ఈ ఖమ్మం జిల్లాలో పెట్టడం వల్ల చుట్టుపక్కల ఒక 7-8 జిల్లాలకి ఈ మిర్చి బోర్డు వస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన.